ఒక వ్యక్తి మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన పైన ఏదో వచ్చి పడితే ఎంత భయంగా ఉంటుంది చెప్పండి. అందులో పామొచ్చి పడి తన శరీరంపై పాకుతుంటే ఎంత భయంగా ఉంటుంది చెప్పండి. మనకి నార్మల్గా 6 అడుగుల దూరంలో పాము ఉంటేనే మన కాళ్ళు చేతులు వణుకుతాయి, అక్కడ నుండి పారిపోతాం. అలాంటిది అతని మీద పడింది అంటే తనకి ఎంత భయం వేసి ఉంటుంది. ఇదేం కట్టుకథ కాదు, ఇది నిజంగా జరిగింది. మధ్యప్రదేశ్లోని తీస్గానా అనే గ్రామంలో గోవింద అనే ఒక వ్యక్తి, ఇతనికి ఒక 32 సంవత్సరాలు ఉంటాయి. తను పడుకున్న సమయంలో తన శరీరంపై ఏదో పడ్డట్టు అనిపించి తర్వాత మెల్లిగా పాకుతున్నట్టు అనిపించింది. అదే సమయంలో తను మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అది పాము. ఇంకా తనకి భరించలేనంత భయమైంది. అప్పుడే తెలివిగా ఆ పాము తలని గట్టిగా నొక్కి పట్టి ఏడ్చుకుంటూ ఆసుపత్రికి పరుగులు తీశాడు. కానీ అసలు విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పాము మీద పడ్డాక పాము తలం పట్టుకొని అతను గట్టిగా అరిచిన అరుపులకి తన కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళకి దగ్గరలో ఉన్న మాధవర అనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి అయితే తీసుకొని వెళ్ళారు. డాక్టర్ పాము నన్ను కరిచింది, నన్ను కాపాడండి అని అరిచాడు. అప్పుడు డాక్టరు పరీక్షిస్తే అతన్ని కరవలేదు. అప్పుడు డాక్టర్ చెప్పాడు, నీ చేతిలో ఉన్న పాముని తీసుకెళ్లి దూరంగా వదిలేసిరా అని. డాక్టర్ చెప్పినట్టుగానే గోవింద్ కూడా వెళ్ళి ఆ పాముని దూరంగా వదిలేయడానికి వెళ్ళాడు. వదిలేయగానే ఆ పాములో ఎటువంటి చలనం లేదు, అది చచ్చిపోయింది. ఎందుకంటే ఈ వ్యక్తి అరగంట పాటు ఆ పాము తలను గట్టిగా పట్టుకొని ఉన్నాడు కదా, అకే ఆ పాము అనేది చచ్చిపోయింది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భూమి మీద నూకలుంటే ఎటువంటి గండాలు వచ్చినా కూడా బతికి బట్ట కడతారని. ఇప్పుడు ఈ గోవిందని చూస్తే అదే అర్థమవుతుంది. తనకింకా నూకలున్నాయి భూమి మీద, అందుకే అంత పెద్ద పామొచ్చి మీద పడ్డా కూడా తను బ్రతకగలిగాడు. కానీ నిజంగా గోవింద్ అనే వ్యక్తి ఆ పాము తలని అలా పట్టుకోవడం అనేది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆ టైంలో మనకి భయం వేస్తుంది, అంత ఆలోచన కూడా ఉండదు. నిజంగా తను చాలా గ్రేట్. గోవింద్ చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎటువంటి కష్టం వచ్చినా కూడా పోరాడి ఇలా నిలబడాలి అనడానికి ఒక ఎగ్జాంపుల్గా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడానికి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.